బీసీ గర్జన ఫిబ్రవరి 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది. అసలు బీసీ గర్జన ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటనేది బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, గతంలో కూడా అనేక మంది బీసీ గర్జనలని వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడన్నా ఏంటి ఈ సభ ఉద్దేశం ఏంటి? బీసీ సింహగర్జనకు సంబంధించి ఎజెండా ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. గత అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు బీసీలకు సంబంధించి హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడము, బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు బీసీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, బీసీ యొక్క ఉద్యమానికి నాంది పలకడానికి ఒక బలమైన పునాది వేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి భవిష్యత్తులో బీసీలకు అధికారం ద్వారా ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందనే ఆలోచనతోటి ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ బీసీ సింహగర్జన పేరుతో ఈ 22వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజు విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశము చాలా మంచి చైతన్యం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ సింహగర్జనకు సంబంధించి, అదేవిధంగా ఈ బహిరంగ సభ యొక్క అజెండా గురించి పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి గత నెల రోజుల నుండి బీసీవై పార్టీ కావచ్చు, బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే నాయకుల ద్వారా కావచ్చు పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలలో మార్పు వస్తుంది. ఆ మార్పుకి ఈ బహిరంగ సభ పునాది అవుతుంది. పార్టీలు అతీతంగా ఏమన్నా పిలుపునిచ్చారా సార్, రమ్మని వాళ్ళకి ఇన్విటేషన్లు ఇవ్వడం? కానీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వచ్చు, అదేవిధంగా ఈ ఉద్యమంలో పాల్గొనవచ్చు అని చెప్పి స్వచ్ఛందంగా పిలుపునివ్వడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా బీసీల యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ కూడా హాజరైపోతున్నాయి. చిన్న క్వశ్చన్, ఈ మధ్యకాలంలో బీసీ నేతగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళటం కానీ, దాడులు జరగటం కానీ జరిగింది. మీరు దానిపైన ఏమన్నా స్పందించారా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఈరోజు బీసీ సింహగర్జనలో తీసుకున్న ఎజెండాలో ప్రధానమైన అంశము బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మరో పార్టీకి సంబంధించిన బీసీ నాయకులపైనో, లేదంటే సాధారణంగా ఉన్న బీసీ ప్రజలపైనో, ఉద్యోగస్తులపైనో దాడి చేసే ప్రయత్నము, అదేవిధంగా తప్పుడు అట్రాసిటీ కేసులు పట్టే ప్రయత్నం జరుగుతోంది. బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో పార్టీ ఆవిర్భావం ఏ రోజైతే జరిగిందో ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ అంశాన్ని తన రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పుత్రరత్నము నారా లోకేష్ నాయుడు గారు ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి బహిరంగ సభలో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ప్రకటించారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి తప్పుడు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏ ఒక్కరోజు ఒక్క అడుగు ముందుకు వేసింది కానీ, ప్రకటన చేసింది కానీ, దీనికి ఏదైనా సంబంధించి అంశాన్ని పైన ముందుకు వేసింది కానీ ఇప్పటి వరకు జరగలేదు. పోగా అనేక రకాలుగా డిమాండ్లు చేస్తున్నప్పటికీ దాని మీద కనీసం కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ 20 నెలల కాలంలో సాధారణ ప్రజల దగ్గర నుండి బీసీ నాయకుల దగ్గర వరకు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులపైన, అధికార పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తలపైన కూడా హత్యలు జరిగాయి, హత్యా ప్రయత్నాలు జరిగాయి, దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా ఈ అంశం పైన ప్రభుత్వము ఏమాత్రం స్పందించలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఎజెండాలో ప్రధాన అంశంగా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఫైనల్గా సభకి సంబంధించి పర్మిషన్లు వచ్చాయా? అంటే మధ్యాహ్నం వరకు వాదనలు జరిగినటువంటి పరిస్థితి, హైకోర్టు కూడా కొన్ని డైరెక్షన్లు ఇచ్చింది. పోలీసులు సహకరించేటటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే వాళ్ళు 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదంటారు. బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలి అని ప్రభుత్వము, అధికారంలో ఉన్నవారు అనేక కుట్రలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ సభకి అనుమతులు నిరాకరించే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించినప్పుడు ఈ సభ నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సభ ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి ఒక
మంచి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో ముందుకేయాల్సిన అంశాలపైన ముందుకెళ్లే విధంగా తీసుకెళ్ళాలి. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? బహిరంగ సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. తాగునీటి సౌకర్యంతో పాటు ఆహార సౌకర్యము, అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సభ ప్రశాంతంగా, సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఇది ప్రధానంగా కూడా బీసీ సింహగర్జన సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. దాంతోపాటు అనేక మంది అడ్డంకులు, పోలీసులు కానీ మిగిలినటువంటి అధికారులు కానీ సహకరించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టి సహకరించట్లేదు అనే విధంగా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో హైకోర్టు అన్ని రకాల డైరెక్షన్స్ ఇచ్చింది. కంపల్సరీగా ఈ బహిరంగ సభని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాం అనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు కంపల్సరీగా ఈ బీసీ గర్జన సభ అనేది బీసీలకి రానున్న రోజుల్లో ఒక మెట్టుగా మారిపోతుంది. వాళ్ళ సమస్యల్ని పరిష్కార వేదికగా దీనిపైన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి. బీసీ గర్జన ఫిబ్రవరి 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది. అసలు గర్జన ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటనేది బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, గతంలో కూడా అనేక మంది బీసీ గర్జనలని వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడన్నా ఏంటి ఈ సభ ఉద్దేశం ఏంటి? బీసీ సింహగర్జనకు సంబంధించి ఎజెండా ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. గత అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు బీసీలకు సంబంధించి హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడము, బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు బీసీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, బీసీ యొక్క ఉద్యమానికి నాంది పలకడానికి ఒక బలమైన పునాది వేయాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి భవిష్యత్తులో బీసీలకు అధికారం ద్వారా ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందనే ఆలోచనతోటి ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ బీసీ సింహగర్జన పేరుతో ఈ 22వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజు విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశము బీసీలకు సంబంధించిన ప్రధానమైన ఒక 5 డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, ప్రణాళికలతో పాటు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కనీసం కేటాయించాలి, బీసీలకు సంబంధించి సమగ్ర కులగణన చేపట్టి వెంటనే విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా బీసీలకు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము బీసీలను ఉపయోగించుకొని వంచుకోవడం కోసం ఏదైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇస్తున్నారో ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి, బీసీల యొక్క అభివృద్ధికి సహకరించాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని, ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలము డిమాండ్లను ముందుకు పెట్టడమే కాదు, ఈ డిమాండ్లను సాధించడానికి కావాల్సిన కార్యాచరణను కూడా ప్రకటించి ఆ దిశగా ముందుకెళ్లడానికి, భవిష్యత్తులో బీసీలలో ఐక్యత తీసుకొని వచ్చి బీసీలకు సంబంధించిన అన్ని అంశాలు పరిష్కరించే దిశగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక సరికొత్త మార్పు తీసుకురావడానికి బీసీవై పార్టీ చేస్తున్న పోరాటంలో, ప్రయత్నంలో ఇది ప్రధాన అంశంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇదే వేదికగా గల్లా మాధవి బీసీ గర్జన నిర్వహించారు, అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ అమలు అవుతున్నాయా? ప్రభుత్వం ఏమో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అంటుంది. ఎట్లా? బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, లేదంటే బీసీలు మా వెన్నెముక అని చెప్పుకునే పార్టీలు ఇప్పటి వరకు గత 40-50 సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తిగా బీసీలను వంచారు, బీసీలను మోసం చేశారు, బీసీలను దోపిడీ చేశారు, బీసీలకు రావాల్సిన వాటాలను పూర్తిగా దోపిడీ చేసే ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడ రాజకీయంగా రాలేదంటారా, లేకపోతే సామాజికంగా రాలేదంటారా? అన్ని రకాలుగా
బీసీలకు సంబంధించి 55% పైగా ఉన్న బీసీలకు సంబంధించి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, నిధుల కేటాయింపు అంశంలో కావచ్చు, భూముల కేటాయింపు అంశంలో కావచ్చు, రాయితీల్లో కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని అంశాల్లో బీసీలను వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే బీసీలను ఉపయోగించుకుంటున్నారు. దానికి సంబంధించి బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వస్తుంది. ఇంకా భవిష్యత్తులో బీసీలలో పూర్తిగా చైతన్యం తీసుకొని వచ్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒకసారి వస్తారు, ఏదో మాట్లాడతారు బహిరంగ సభల్లో, మళ్ళీ కనిపించట్లేదనే ఒక విమర్శలు వినిపిస్తాయి. ఇవన్నీ కూడా పని పాట లేని వాళ్ళు చేసే విమర్శలు. ఇలాంటి విమర్శల గురించి నేను పట్టించుకోను. బీసీవై పార్టీ పోరాటం గురించి, బీసీవై పార్టీ సిద్ధాంతం గురించి ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు స్పష్టత ఉంది. బీసీవై పార్టీ చేస్తున్న పోరాటాలు ఎక్కడ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదంటే ఉద్యోగుల సమస్యల గురించి కావచ్చు, నిరుద్యోగుల సమస్యల గురించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేసే అవినీతి గురించి కావచ్చు, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు, ప్రతి చోట ప్రతి అంశంలోనూ రాజీ లేని పోరాటం చేస్తున్న ఒకే ఒక్క పార్టీ బీసీవై పార్టీ. ఆ అంశం గురించి ప్రజల్లో పూర్తి స్పష్టత ఉంది. నా మీద కానీ పార్టీ మీద కానీ చేసే తప్పుడు ఆరోపణలు, లేదంటే తప్పుడు ఏదైతే ప్రచారాలు ఉన్నాయో వాటి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ బీ పార్టీ అనేది కూడా అంటున్నారు సార్ టీడీపీ వాళ్ళు. నేను ఇప్పుడే చెప్పాను, ఇలాంటి చిల్లర ఆరోపణలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళ గురించి నేను ఏమాత్రం పట్టించుకోను. నేను ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉంటాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన జవాబుదారీగా ఉంటాను. ఈ రాష్ట్రానికి సంబంధించిన దోపిడీ చేసే అంశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా ప్రశ్నించడానికి, ఎదిరించడానికి బీసీవై పార్టీ ఎప్పుడు ముందుంటుంది. జరగబోయే సింహగర్జనకి ఎవరెవరు హాజరవుతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే దేశవ్యాప్తంగా బీసీలను పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఓన్లీ ఆంధ్రప్రదేశ్? వీలైనంత వరకు బీసీల సమస్యలపైన పోరాటం చేస్తున్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బయట నుండి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే తక్కువ సమయం ఉండడం వల్ల బయట రాష్ట్రాలకు సంబంధించిన నాయకులని పూర్తి స్థాయిలో ఆహ్వానం పలకలేదు. ఏది ఏమైనా రేపు జరగబోయే బీసీ సింహగర్జన తర్వాత బీసీల యొక్క ఉద్యమము మరో అడుగు ముందుకు వేస్తుంది. భవిష్యత్తు యొక్క బీసీల యొక్క ఉద్యమానికి ఇది నాంది పలుకుతుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలను. పదే అని కాదు, ఆర్ కృష్ణయ్య కానీ ఇప్పుడు అక్కడ చూస్తే తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాలు, ఇక్కడ మీరు కానీ ఏంటి ఒక కోఆర్డినేషన్ మీద వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎవరికి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి? బీసీలకు సంబంధించిన ఉద్యమంలో కావచ్చు, డిమాండ్లను నెరవేర్చుకోవడానికి కావచ్చు, బీసీల హక్కుల కోసం కావచ్చు, అదేవిధంగా అధికారానికి సంబంధించిన అంశం కావచ్చు, కలిసి వచ్చే ప్రతి నాయకుడితోటి, ప్రతి ఒక్కరితోటి పని చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకోటి, ఈ మధ్యకాలంలో చూస్తే కల్తీ అనే విషయం, మీరు కూడా తిరుపతిలో నేనే స్వయంగా స్థలం ఇస్తానన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఇంకా కాంట్రవర్సీ నడుస్తుంది? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలపైన విమర్శలు కానీ ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? చాలా దురదృష్టకరమైన అంశము. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇద్దరు ఒక పద్ధతి ప్రకారం దొంగలు ఊర్లు పంచుకొని దోపిడీ చేసిన విధంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, వనరులను దోపిడీ చేస్తూ చివరికి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయం చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, అదేవిధంగా అపచారం చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఈ 2 పార్టీలు బాధ్యత తీసుకోవాలి. ఈ 2 పార్టీల యొక్క తప్పిదం ఉంది. ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం ఉందో దీనికి సంబంధించి ఈ 2 పార్టీలకు చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ఈ 2 పార్టీల భాగస్వామ్యం ఉంది. ఇప్పటికైనా దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే నెయ్యిని ప్రసాదాల కోసం కావచ్చు, అదేవిధంగా లడ్డు కోసం కావచ్చు వినియోగించినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకుండా ఉంటుందని చెప్పి అనేక రకాలుగా డిమాండ్లు చేస్తున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం దీని మీద రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఈరోజు అసెంబ్లీలో చూసాము, ఎంతగా దిగజారి వెంకటేశ్వర స్వామిని ముందు పెట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి, రాజకీయ లబ్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీటన్నింటి మీద కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పోరాటం చేస్తాము. దీనికి సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఆవులకు సంబంధించి దానిపైన ప్రభుత్వానికి ఏమన్నా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందా? మీరు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడారా? టీటీడీ నుంచి ఏమైనా మాట్లాడారు? కల్తీ నెయ్యి అంశము సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొచ్చిన తర్వాత
నేను పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేస్తూ ఆనాడు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తిరుమల అంశంలో ఇప్పటికైనా రాజకీయాలు వ్యాపారాలు చేయడం మానేసి ఒక పవిత్ర కోణంలో చూసి దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వండి. ఈ శాశ్వత పరిష్కారంకి మార్గం ఒకటి, టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేయండి. ఆ డైరీకి కావాల్సిన గోవులను నేను సొంతంగా 1000 గోవులను అందించడంతో పాటు నా బాధ్యతగా దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల ద్వారా 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా టీటీడీ ఏర్పాటు చేసే డైరీ ఒక చోట ఇబ్బంది అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 4-5 చోట్ల ఏర్పాటు చేయదలుచుకుంటే దానికి సంబంధించిన భూసేకరణ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. పుంగనూరు ప్రాంతంలో మీరు ఏర్పాటు చేస్తానంటే నా సొంత 22 ఎకరాల మామిడి తోటను టీటీడీకి ఉచితంగా అందిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు డైరీ ఏర్పాటు చేయడానికి కావలసిన భూమి మొత్తాన్ని కూడా దాతల ద్వారా సేకరించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఈ డైరీ ద్వారా వచ్చే బహుళ ప్రయోజనాల గురించి వివరించినప్పటికీ కూడా టీటీడీ కానీ టీటీడీ పాలక మండలి కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసము దీని మీద మేము పరిశీలిస్తామనే అంశం కూడా ఇప్పటి వరకు తెలియజేయలేదంటే నిజంగా వీళ్ళకి దేవస్థానం విషయంలో వెంకటేశ్వర స్వామి విషయంలో ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. దీనికి ఖచ్చితంగా భవిష్యత్తులో దీన్ని కూడా ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బీసీలకు సంబంధించిన 5 ప్రధాన అంశాల సాధనే 5 ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన అంటే వచ్చే ఆదివారము మధ్యాహ్నము 2 గంటల నుండి 5 గంటల వరకు గుంటూరు విజయవాడ మార్గ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ భారీ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము ఎజెండా గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన ప్రధాన అంశాల సాధన కోసము అదేవిధంగా ఈ ఉద్యమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రధాన డిమాండ్లు తీసుకుంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క భాగస్వామ్యము, అదేవిధంగా కనీసము రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసము, బీసీల యొక్క ఏదైతే భవనాల నిర్మాణం కోసము, బీసీ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కనీసము 1000 ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో పాటు అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్న విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే వచ్చే స్థానిక సంస్థలు వెళ్ళాలి అనే డిమాండ్తో పాటు బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఈ బీసీ కార్పొరేషన్లు బీసీల సామాజిక వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చెయ్యాలి అనే ఈ 5 ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. దీనికి సంబంధించి గత 2025 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ పెద్దలతో కలిసి బీసీ మహాసదస్సు పేరుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. వచ్చే సభకు హాజరయ్యే వాళ్ళకు సంబంధించిన కావాల్సిన మంచినీటి సౌకర్యము, ఆహార సౌకర్యము, అదేవిధంగా మిగిలిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బీసీ సింహగర్జన బహిరంగ సభ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు బీసీల సమస్యలపైన కానీ, రిజర్వేషన్ల అంశం పైన కానీ, రక్షణ చట్టం గురించి కానీ, అదేవిధంగా రాజధానిలో బీసీలకు సంబంధించిన వాటా గురించి కానీ ఎక్కడా స్పందించని ప్రభుత్వము అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని, ముఖ్యంగా ఈ బహిరంగ సభను అడ్డుకోవాలి, నిర్వీర్యం చేయాలి అనే దానిపైన అనేక కుట్రలు చేశారు. ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించి
ఏదైతే 5 డిమాండ్లు చేశామో ఈ 5 డిమాండ్లు కూడా ప్రభుత్వం ఏదో నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేస్తోందన్నట్టు తప్పుదారి పట్టించే కార్యక్రమము, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని, మార్పుని నిర్వీర్యం చేసే కార్యక్రమము, నీరుగార్చే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు ఏదో ఒక రకంగా ఈ బహిరంగ సభ జరిగితే బీసీలలో చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది, బీసీలో ఐక్యంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఈ సభ జరగనివ్వకుండా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా కుటిల యత్నాలు, ప్రయత్నాలు, కుట్రలు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సభకు అనుమతి రాకుండా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 4వ తేదీన మేము పోలీస్ డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా సభకు అనుమతి ఇస్తున్నారో లేదో అని తెలియజేయడానికి కూడా ఆలస్యం చేస్తూ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే గౌరవ హైకోర్టు వారిని సంప్రదించి దీని మీద ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేస్తే గౌరవ హైకోర్టు వారు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించడానికి కావలసిన అనుమతులు నిన్న మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 50% పైగా జనాభా ఉన్న సుమారు 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి, శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి, బహిరంగ సభకి అడ్డు చెప్తూ అదేవిధంగా అడ్డుకునే కుట్ర చేస్తున్న ప్రభుత్వానికి ఇది నిజంగా చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి బీసీలు చేసే ఉద్యమానికి కానీ, బీసీలు చేసే న్యాయమైన డిమాండ్లకు అడ్డుకుంటూనే బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా బీసీల సమస్యలపైన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ బహిరంగ సభ సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 ప్రధాన డిమాండ్లు సాధించడానికి భవిష్యత్తు ప్రణాళిక కూడా ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నాము. ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు, ఈ డిమాండ్లు సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దానికి బీసీవై పార్టీ నేతృత్వం వహిస్తుంది. ఈ ఉద్యమంలో కలిసి వచ్చే అన్ని వర్గాలను, అన్ని సంఘాలను, అన్ని పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన అన్ని న్యాయపరమైన డిమాండ్లను సాధించే దిశగా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ సమావేశానికి సంబంధించి కావలసిన ఏర్పాట్లన్నీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుకుంటున్నాను, ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుతమైన వాతావరణంలో జరిగే ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అసాంఘిక శక్తులు ఈ సభలకు సంబంధించి కానీ వేరే రకంగా కుట్రలు చేసే అవకాశం ఉందనే సమాచారం మాకుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండాతో పాటు బహిరంగ సభ మొదలవ్వక ముందు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలలో ప్రధానంగా ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేస్తున్నాము. అదే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము. గతంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలము తను ఒక భగవంతుడిలాగా మాత్రమే కాకుండా తను భవిష్యత్తు తరాలకు భగవద్గీతను అందించడమే కాకుండా కులాల వారీగా, వృత్తుల వారీగా ఉన్న కులాలను ఏకం చేయడానికి ఆనాడు జాంబవతీ దేవిని కులాంతర వివాహం చేసుకొని భవిష్యత్తు తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. సాంఘికంగా, సామాజికంగా అన్ని వర్గాలు ఏకమయ్యి ఐక్యతతో ఎలా ఉండాలి అనే సందేశం ఇచ్చారు. కాబట్టి అలాంటి ఒక మహోన్నతమైన చారిత్రాత్మకమైన కార్యక్రమము మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవంతో పాటు కులాలకు సంబంధించిన గ్రామ దేవతలు కావచ్చు, కులదేవతలకు సంబంధించిన ఆరాధన, పూజా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ బీసీలతో పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దోపిడీని అరికట్టాలి, ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలి, ప్రజాప్రభుత్వం కావాలి, ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, మార్పు కావాలనుకునే అన్ని వర్గాలు కూడా
ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు భవిష్యత్తు యొక్క పోరాటానికి మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఒక పవిత్రమైన ఆశయంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీనికి మీడియా వారందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.